ఏదేమైనా ఒక అకుంఠిత దీక్షతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అతను అనుకున్నది సాధిస్తాడనే నమ్మకం చాలా మందిలో ఉంది. నిజంగా అన్ని రంగాలలో, అన్ని కార్యక్రమాలలో, అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుగా తీసుకుని వెళుతూ అందరినీ ఇప్పుడున్న రాజకీయ నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ ఒక అద్భుతమైన రీతిలో పరిపాలన సాగిస్తున్నాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే చక్కగా 2 లక్షల రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ 12,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి, అలాగే రైతు కూలీ సంవత్సరానికి 12,000 రూపాయలు, అలాగే గ్యాస్లో కానీ, కరెంటులో కానీ, కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ, ఇవన్నీ అమలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైతే ఖచ్చితంగా బ్రహ్మాండంగా వెళుతుందని కూడా చెప్పుకోవచ్చు. చెప్పడానికి వీలంత అభివృద్ధి జరిగింది. కాకుండా అంటే మా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రచారం చేస్తలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయకుండా ప్రచారంలో ముందుంటుండే. ఇవాళ అధికారులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, ప్రజానాయకులు అందరూ అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలకు ఏది కావాల్సిన దగ్గరుండి పనిచేస్తున్నారు. ఇవాళ సెక్రటరీలో కానీ రోజు 3 గంటలకు అందరికీ అవకాశం ఇచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉండి సమస్యలు వింటున్నారు, సమస్యలు పరిశీలించినారు. ఇవాళ సన్నబియ్యం ఇచ్చింది. ఇవాళ ముఖ్యంగా నేను ఆటో డ్రైవర్ల గురించి చెప్తున్నాను. ఆటో డ్రైవర్లు హైదరాబాద్లో నిరుద్యోగ కింద 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు పర్మిట్లు ఇచ్చింది. మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా 20,000 మందికి ఆ కొత్త ఆటోలు ఇచ్చింది. అంటే 20,000 మందికి నిరుద్యోగ వాళ్ళకు కొత్త వాళ్ళకు జీవనోపాధి ఇచ్చింది. ఇలా సన్నబియ్యం ఇచ్చింది. ఇలా రుణమాఫీ చేసినది. మహిళా సంఘాలకు ఇచ్చింది. అంటే ఇన్ని పథకాలు ఇచ్చినా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 ఉంది, బాగా చేస్తున్నది.